హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని అలాగే భాగ్యశ్రీ బోర్సే కలిసి జంటగా నటించిన చిత్రం. మెయిన్ లీడ్లో ఉపేంద్ర గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు డైరెక్షన్ చేసింది మిస్టర్ పులిశెట్టి, డైరెక్టర్ మహేష్ బాబు గారు. రామ్ పోతినేని గారికి హిట్ వచ్చి చాలా రోజులే అయింది. స్మార్ట్ శంకర్ 2 ఫ్లాప్ అయింది, అలాగే స్కంద కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఉన్నారు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గారి కూడా ఇప్పటి వరకు ఎటువంటి హిట్ మూవీ అంటూ బాగా చెప్పుకోదగ్గ మూవీ అంటూ ఏది లేదు. ఇక ఈ సినిమా వీళ్ళిద్దరికీ హిట్ అయ్యిందా, వీళ్ళ లిస్ట్లో హిట్ను వచ్చిందా లేదా అనేది రివ్యూలో చూసి తెలుసుకుందాం. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, సాగర్ అంటే మన హీరో రామ్ గారు చిన్నప్పటి నుండి హీరో సూర్యకుమార్ అదే ఉపేంద్ర గారికి పిచ్చి ఫ్యాను. ఆయన సినిమాను థియేటర్కి వెళ్ళి చూస్తూ తనలాగా మారాలి అన్నంత పిచ్చిగా ఉంటాడు. అయితే చిన్నప్పటి నుంచి అతను ఎన్నో సమస్యలున్న వాటన్నిటిని అధిగమిస్తూ ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు. సూర్యకుమార్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో గొడవ పడిపోతూ వాళ్ళతో కొట్టడానికి కూడా రెడీ అయిపోయేలా ఉంటాడు. అంత పిచ్చి ప్రేమ ఉంటుంది తనకు తన హీరో మీద. తన హీరోకు వచ్చిన మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మిని సాగర్ లవ్ చేస్తాడు. అతడు ఉండే వాళ్ళ ఊరును అక్కడే దాని గురించి వాళ్ళ హీరోయిన్ ఫాదర్ కొద్దిగా కోపంతో కొద్దిగా తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో మన హీరో వాళ్ళ నాన్నకు ఒక సవాల్ విసురుతాడు. తన ఊర్లోనే మహాలక్ష్మి పేర్లతో ఒక కొత్త డిటిఎస్ థియేటర్ను కట్టి దాంట్లో నా హీరో అయిన సూర్యకుమార్ నటించిన 100 సినిమాను నేను ఆడిస్తానంటూ హీరోయిన్ ఫాదర్తో సవాల్ విసురుతాడు. అయితే అప్పటికే వరుస ఫ్లాపులతో ఉన్న మన సూర్యకుమార్ గారికి తను నటిస్తున్న 100 సినిమా అనుకోకుండా ఆగిపోతుంది. ఇక సాగర్ అభిమానించే సూర్య 100 సినిమా కంటిన్యూ అవుతుందా, సినిమా పూర్తి అయిపోతుందా? దిగువ మధ్య తరగతికి చెందిన సాగర్ తన గ్రామంలో సినిమా థియేటర్ కట్టి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? సాగర్ ముక్కు ముఖం కూడా తెలియని సూర్యకుమార్ అతన్ని వెతుక్కుంటూ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ కీ పాయింట్లుగా తీసుకొని డైరెక్టర్ గారు ఈ సినిమాను ముందరికి తీసుకెళ్లారు. ఇక సినిమా విషయానికి వస్తే, ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పేరు వినగానే చాలామంది ఇది ఆంధ్ర వాళ్ళ కోసమేనా, తెలంగాణ వాళ్ళు దీన్ని ఎందుకు ఓన్ చేసుకుంటారు, అసలు ఎందుకు చూస్తారని కొద్దిగా డౌట్స్ క్రియేట్ చేశారు. అయితే ఇది ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడక ముందు జరిగిన స్టోరీ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు అనేసి డైరెక్టర్ గారు ఈ స్టోరీలో చూపించేశారు. ఇక మరికొంతమంది అయితే ఆంధ్ర కింగ్ సూర్యకుమార్గా ఉపేంద్ర గారు నటించడం ఏంటి, తెలుగు స్టార్స్ ఎవరు దొరకనట్టు ఉపేంద్రను తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. అయితే ఈ సినిమాలో అలానే స్టార్ హీరో ఉపేంద్రను తమిళ వాడిగా చూపించి తెలుగు భాష నేర్చుకొని ఇక్కడ స్టార్గా ఎదిగినట్టు చూపించారు. కాబట్టి ఇక ఆ ప్రాబ్లం కూడా లేకుండా డైరెక్టర్ గారు చాలా బాగా సినిమాని తీసుకున్నారు. థియేటర్కి వచ్చిన వారికి ఈ విషయాలపై పెద్ద అభ్యంతరమే లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్టర్ గారు దానికి తగ్గట్టుగా స్టోరీని రాసుకున్నారు. ఇక మూవీ మెయిన్గా ఎలా ఉంది అని అడిగితే, స్టార్ హీరోలకు ఫ్యాన్స్ చాలామంది ఉండరు. జీవితంలో ఒక్కసారి కూడా ఆ హీరోని డైరెక్ట్గా చూసిండరు, అలాగే ఆయనను కలిసి కూడా ఉండరు. అసలు ఆయనకు వీళ్ళు తెలియదు, అలాగే వీళ్ళు డైరెక్ట్గా చూసింది ఉండదు. అయినా కూడా ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ సినిమాను చూసే ఫ్యాన్స్ ఉన్నారు. 100,000 పెట్టి బ్యానర్లు కట్టి తమ పనులు కూడా వదులుకొని సినిమా థియేటర్లో టికెట్ల కోసం పడిగాపులు కాసి రాత్రులు నిద్రపోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక అభిమాని కథనే ఈ సినిమాగా తీసుకున్నారు. ఇలా అభిమానిని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ ఆ సినిమాలకు ఈ సినిమాకి చాలా డిఫరెంట్ ఉంది స్టోరీ. ఈ స్టోరీ పూర్తిగా హీరో అలాగే హీరో ఫ్యాన్స్ చుట్టూనే తిరుగుతుంది.
అందులోనే అదిగాక పల్లెటూరుకు సంబంధించి సాగిన ఒక ప్రేమ కథను కూడా చూపించారు. డైరెక్టర్ మహేష్ గారు ఎంచుకున్న పాయింట్ చాలా డిఫరెంట్గా ఉన్న దాన్ని స్క్రీన్ ప్లే ప్రజెన్స్, స్క్రీన్ మీద చూపించిన ప్రజెన్స్ మాత్రం చాలా బాగుంది. ఒక స్టార్ హీరోకి వరుసగా ఫ్లాపులు వస్తే తర్వాత తను తీయబోయే సినిమా మీద ఆ ఇంపాక్ట్ పడడం, స్టార్ హీరో సూర్యకు 100వ సినిమా ఆగిపోయే సీన్తో ప్రారంభమవుతుంది. ఇక ఈ వార్త బయటకు రావడం, బయ్యర్లు ధర్నాకు దిగడం, 3 కోట్ల కోసం హీరో ట్రై చేయడం, ఇవన్నీ స్టోరీ మీద బాగా ఇంట్రెస్ట్ను చూపిస్తాయి. ఇక హీరో అకౌంట్లో 3 కోట్లు పడిన విషయం తెలిసిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సూర్య వీరాభిమాని సాగర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంది. రామ్ ఎంట్రీ సీన్ అయితే చాలా బాగా అదిరిపోయిందని చెప్పచ్చు. ఇక హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్, అలాగే లవ్లో పడడం, కాలేజీలో గొడవ, ఇవన్నీ ఇక మామూలుగా అన్ని సినిమాల్లో చూపించినట్టే ఉన్నా కానీ బాగుంది. హీరో తన ఫేవర్ కోసం ఒకసారి, హీరోయిన్ కోసం ఇంకోసారి పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ స్టోరీ మాత్రం కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అయిందేమో అనిపించింది. చాలా వరకు ఇక మనం ముందరనే ఊహించవచ్చు ఇలా జరుగుతుందేమో అనేసి, అలా ఉంది. ఇక సెకండ్ హాఫ్లో 3 కోట్ల ట్విస్ట్ కూడా అది మనకు ముందరనే ఎక్స్పెక్ట్ చేస్తామనేలాగే ఉంది. అయితే కొన్ని సీన్లు మాత్రం ఎమోషనల్గా చాలా బాగున్నాయి. మహాలక్ష్మి థియేటర్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక క్లైమాక్స్లో హీరో అలాగే తన అభిమాని అదే ఫ్యాన్ మధ్య వచ్చే సీన్లు కొద్దిగా హార్ట్ టచింగ్గా ఉంటాయి. సినీ ఫ్యాన్స్, ప్రతి ఒక్క సినిమా హీరో ఫ్యాన్స్ అందరూ చూడదగ్గ సినిమా, చూడొచ్చు కూడా. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. రామ్ పోతినేని గారు ఫుల్ ఎనర్జెటిక్గా చేశారు ఈ సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఎనర్జీ మెయింటైన్ చేశారు. పేరుకి ఇది హీరో ఫ్యాన్ సినిమానే కానీ మొత్తం స్టోరీ మొత్తం కనిపించేదల్లా ఫ్యానే. హీరో రామ్ ఒక్కడే ఈ స్టోరీని ఓన్ చేసుకొని యాక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక అలాగే మన ఉపేంద్ర గారి గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన యాక్టింగ్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఆయన యాక్టింగ్ నచ్చని వాళ్ళు అంటూ మేబీ నాకు తెలిసి ఉండకపోవచ్చేమో. ఇక హీరోయిన్ కూడా మహాలక్ష్మి పాత్రకి చాలా న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు. అలాగే మిగతా క్యారెక్టర్లు కూడా వాళ్ళ క్యారెక్టర్లకి న్యాయం చేశారు. మ్యూజిక్ బాగుంది, స్టోరీ అలాగే డైరెక్షను, స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ పోతినేని గారు హిట్ కొట్టుకొని మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీకి కూడా ఇది ఒక మంచి హిట్ అని అనుకోవచ్చు. ఇక ఓవరాల్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ సినిమా ఎంత కలెక్షన్లు చేస్తుంది అనేది చూడాలి. మేబీ 100 కోట్లు ఇప్పట్లో పెద్ద సినిమా ఏది లేదు కాబట్టి 100 కోట్లు ఏమన్నా కలెక్ట్ చేయగలుగుతుందా లేదా అనేది వెయిట్ చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 5కు 3.8. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.